సాయి కిరణ్ అడవి గారు అనుకున్నటువంటి ఆ కథకి మీకు దగ్గరగా ఉండేలాగా టచ్ చేసిన మాటలు రాసిన రచయిత మన ముందుకు రాబోతున్నారు. శ్రీ అబ్బూరి రవి గారికి వేదికపైకి స్వాగతం, సుస్వాగతం. వన్ లైనర్స్, సింగిల్ లైనర్స్, పంచ్ డైలాగ్స్, పెద్ద పెద్ద డైలాగులు చెప్పి తొడగొట్టి మీసాలు తిప్పక్కర్లేదు గురు. సింగిల్ లైన్ తోటి కితకితలు పెట్టచ్చు, కేరింతలు కవ్వింతలు తెప్పించచ్చు. దాట్ ఈస్ అబ్బూరి రవి గారు. అందరికీ నమస్కారం అండి. దాంట్లో ఫస్ట్ మాట ఉంటుంది కేరింత సినిమాలో, ఈ క్యాంపస్లో ప్రతి వాడికి ఓ బ్యాచ్ ఉంటుంది, ప్రతి బ్యాచ్కి ఒక కథ ఉంటుంది. అలాంటి ఓ బ్యాచ్ కథ ఈ కేరింత, మీ కథ, మీ అందరి ఎక్స్పీరియన్సెస్ తీసుకొని రాసుకున్న కథ, మీకోసం రాసుకున్న కథ. దీంట్లో అమ్మ ఉంటాడు, అమ్మ ఉంటుంది, నాన్న ఉంటాడు, మాస్టర్ ఉంటాడు, అందరూ ఉంటారు. మనం ఏం కావాలనుకుంటామో అవన్నీ ఉంటాయి, మనం ఏం పొందలేకపోతున్నామో అవన్నీ ఉంటాయి. ఇంత మంచి సినిమా చేసిన తర్వాత రిలీజ్ రోజు పొద్దున్న ఫస్ట్ మార్నింగ్ షో అయిపోయిన తర్వాత భీమవరం నుంచి నాకు ఒక రాంబాబు గారిని ఒక ఆయన మెసేజ్ పంపించారండి, యావరేజ్ అని. బాధ వేసింది. మంచి సినిమా కదా, అందరూ చూడదగ్గ సినిమా కదా, ఏంటి ఇలాంటి రిపోర్ట్ వచ్చింది అని. నెక్స్ట్ డే ఈవినింగ్ మీకోసమే మీకోసమే తీసిన సినిమా, రాజుగారు కేవలం మీకోసం తీసిన సినిమా. ఆ తర్వాత ఫస్ట్ డే ఫస్ట్ షో మల్టీప్లెక్స్ ఉంది అక్కడ. దాంట్లో నైట్ ఒక ఆయన ఫోన్ చేశారు, ఏమంటే మా పాప మార్నింగ్ షో చూసేసిందండి, ఇంటర్మీడియట్ అనుకుంటా వాళ్ళ పాప, మళ్ళీ ఫస్ట్ షోకి వచ్చింది, సెకండ్ షోకి వచ్చింది, చాలా బాగుందండి. ఆ అమ్మాయి వయసు ఇంటర్మీడియట్. ఆ అమ్మాయి అంత గొప్పగా ఆదరిస్తున్న మీలాంటి కుర్రాళ్ళకి ఇలాంటి సినిమాలు మరీ 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 రావాలని కోరుకుంటున్నాను నేను. మీకోసం సినిమాలు రావాలి, వచ్చే సినిమాలు మీరు చూడటం కాదు, మీకోసం సినిమాలు చేయాలి. అలాంటి సినిమాలు కోకొల్లలు రావాలి. అప్పుడప్పుడు కాలేజ్ బంక్ కొట్టి సినిమా చూడటంలో మజా ఉంటుంది కదా, చూద్దాం. అలాంటి సినిమాలు ఎన్ని వస్తాయో చూద్దాం, అన్నీ చూద్దాం. నేను కొట్టా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్.